తులసిదళం గ్రీష్మం తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఫెటీలున ఎండకాస్తుంది. 12 గంటలైంది. సూర్యుడు ఎర్రగా కాలిన పెనంలా ఉన్నాడు. భూమి బీటలు వారినట్టు ఉంది. దూరంగా ఓ కాకి దాహంతో అరుస్తుంది. పెద్ద పెద్ద రాళ్ళు, గుట్టల్తో ఆ ప్రదేశమంతా నిండి ఉంది. పిచ్చి మొక్కలు, తుప్పలు ఇష్టం వచ్చినట్టు పెరిగినాయి. జే కంపెనీ తాలూకు మనుషులు అక్కడ పని చేస్తున్నారు. దాదాపు 50 మంది. దుమ్ము లేపుకుంటూ శ్రీధర్ జీపు వచ్చి ఆగింది. హలో డైరెక్టర్ అన్నాడు బ్రాహ్మిణ్. హలో ఇంజనీర్ ఒకరినొకరు చూసి నవ్వుకున్నారు. పని ఎలా సాగుతోంది? శ్రీధర్ అడిగాడు. ప్రతి అడుక్కి ఓ పుర్రె దొరుకుతుంది బ్రాహ్మిణ్ అన్నాడు. ఏ జన్మలో చేసుకున్న పాపమో ఇలా శ్మశానాలు తవ్వుతూ కూర్చున్నాం. 10 అడుగుల లోతున్న గొయ్యి తవ్వి పునాది వెయ్యాలి. అక్కడ్నుంచి స్తంభం లేపాలి. మొత్తం 200 మైళ్ళ లైను. 20 కోట్ల ప్రాజెక్టు. ఇంజనీర్లం కదా, మనకీ మంత్రసాన్లకీ తేడా లేదు. శ్రీధర్ నవ్వి ముందుకు కదిలేదు. ఎండ తీవ్రంగా ఉంది. వడగాల్పు వీస్తుంది. ఆకాశంలో మేఘం అన్నది లేదు. అన్నీ బండరాళ్ళు, ఎర్రమట్టి. దాదాపు 6-7 అడుగుల గొయ్యి తవ్వేరు. ఇంకో 3 అడుగులు తవ్వాలి. గుణపాల శబ్దం తప్ప ఇంకేమీ వినపడటం లేదు. 200 గజాలకొక స్తంభం చొప్పున 200 మైళ్ళు. మట్టి గుట్టలుగా పక్కన పడుతుంది. ఒకప్పటి శ్మశానం కాబోలు అన్నీ ఎముకలు. అతడికి షేక్స్పియర్ గుర్తుకొచ్చాడు. ఏ పుర్రె వెనుక ఏ చరిత్ర ఉన్నదో. ఒక పుర్రె రాజ్యాల్నేలి ఉండవచ్చు. ఇంకొక పుర్రె తట్టలు మోసి ఉండవచ్చు. ఏది ఏ పని చేసినా చేరేది ఇక్కడికే కదా. జరుగుతున్న పనిపట్ల సంతృప్తి చెంది అతడు తన జీపు వద్దకు చేరుకున్నాడు. ఈ 10 రోజుల్లో అనుకున్న దానికన్నా ఎక్కువ పని జరిగింది. అతడు సీటు పక్కనుంచి వాటర్ బాటిల్ తీసుకుని ఓ 4 గుక్కలు తాగాడు. బాటిల్ లోపల పెట్టి జీవు ఎక్కబోతూ ఆగాడు. అప్పటివరకు వినిపిస్తున్న గుణపాల చప్పుడు ఒక్కసారిగా ఆగిపోయింది. అంత రొద ఒక్కసారిగా ఆగేసరికి ఆ నిశ్శబ్దం భయంకరంగా ఉంది. శ్మశాన నిశ్శబ్దం అంటే ఇంత భయంకరంగా ఉంటుందా? దాహంతో కాకి అరుస్తూనే ఉంది. ఎండుపుల్ల విరిగిన చప్పుడు కూడా వినపడుతూనే ఉంది. అయినా అవన్నీ నిశ్శబ్దానికి దోహదం చేస్తూ ఉన్నాయి. ఆ చప్పుళ్ల మధ్య నిశ్శబ్దం మరింత చిక్కపడుతుంది. అతడు తల తిప్పి చూశాడు. కూలీలందరూ గుంపుగా చేరి గోతిలోకి చూస్తున్నారు. అంతదూరం నుంచి కూడా వాళ్ల ముఖాల్లో విస్మయం, భయం కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. బ్రాహ్మిణ్ పరుగెత్తుకుంటూ అక్కడికి వెళుతున్నాడు. అతడు కూడా వడివడిగా చేరుకుని లోపలికి చూశాడు. లోపల 4 మనుష్యులు తవ్వటం ఆపి నిలబడి ఉన్నారు. కొద్దిగా మట్టి చెదిరి నల్లటి పెట్టె 6 అడుగుల పొడవున్నది గోతిలో కనిపిస్తూ ఉంది. ఎవ్వరూ మాట్లాడటంలేదు. అతడు నెమ్మదిగా గోతిలోకి దిగాడు. నల్లటి పెట్టె తారులాంటిది పూసి ఉంది. శవపేటికలా ఉంది. ఎన్నో వేల సంవత్సరాల్నుంచి లోపల మగ్గిపోతున్నట్టు శిథిలమై ఉంది. అతడో క్షణం దానివైపు చూసి బయటికి తీయండి అని అరిచాడు. వద్దు, పైనుంచి అరిచాడు బ్రాహ్మిణ్. డిపార్ట్మెంట్ వాళ్లకి చెప్దాం, వాళ్లే వచ్చి చూసుకుంటారు. తులసిదళం 11 ఈ లోపులో అతడు పైకి వచ్చాడు. బ్రాహ్మిణ్ ప్రశ్నకు సమాధానంగా, అంతకాలం మనం పని ఆపు చేసుకుని కూర్చుందామా అని తిరిగి లోపలికి చూసి, పైకి లాగండి అన్నాడు. 5 నిమిషాలపాటు అక్కడ చాలా టెన్షన్తో కూడిన పని జరిగింది. పెట్టె చుట్టూ ఉన్న మట్టిని పక్కకి తీశారు. అడుగునుంచి గుణపాలతో దాన్ని కదిపేరు. నెమ్మదిగా పెట్టి పైకి చేర్చబడింది. గోళ్ళేనికి చిన్న సీలులాటిది ఉంది. పెట్టెమీద ఏవో అర్థం కాని అక్షరాలు ఉన్నాయి. బ్రాహ్మిణ్ వాటినే చూస్తున్నాడు. శ్రీధర్ అతడివైపు చూసి నవ్వాడు. మంత్రతంత్రాలమీద రిసెర్చి చేశానంటావ్, మరి ఆ అక్షరాలేమిటో చదవలేవు. బ్రాహ్మిణ్ వంగి దాన్ని చదవడానికి ప్రయత్నించి విఫలుడై తల అడ్డంగా ఊపుతూ, ఊహు, లాభం లేదు, మట్టి అక్షరాల్ని తినేసింది అన్నాడు. శ్రీధర్ వంగి సీలు విప్పసాగాడు. అది చూసిన బ్రాహ్మిణ్ కంగారుగా వంగి, వద్దు బాస్, మనకెందుకు, దాన్నలా వదిలే అన్నాడు. శ్రీధర్ విన్లేదు. తన పని చేస్తూనే, ఇందులో ప్రమాదం ఏముంది అంటూ పని పూర్తి చేశాడు. చుట్టూ ఉన్న కూలీలు ఉత్సుకతతో అతడు చేసే పనిని చూడసాగారు. పెట్టె గోళ్ళేన్ని చేత్తో పట్టుకుని బలంగా మూత తెరిచాడు. ఎన్ని సంవత్సరాల క్రితం వేయబడిందో తుప్పు పట్టి ఓ పట్టాన రాలేదు. 2 కూలీలు సాయం పట్టారు. కిర్రుమన్న చప్పుడుతో నెమ్మదిగా పెట్టె తెరుచుకోవటం ప్రారంభించింది. అక్కడున్న వాళ్లంతా ఊపిరి బిగపట్టారు. బ్రాహ్మిణ్ అయితే ఉత్సుకతతో ఏ క్షణమైనా బరస్ట్ అయ్యేటట్టున్నాడు. శ్రీధర్ దాని వైపే చూస్తున్నాడు. మూత పూర్తిగా పైకి తెరుచుకోగానే అప్రయత్నంగా అడుగు వెనక్కి వేశాడు. నిద్రపోతున్నట్టు ఉంది శవం. చేతులు రొమ్ములమీద పెట్టుకుని చర్మం నల్లగా మారి ఉంది. శరీరం అంతా ఏదో లేపనం పూసినట్టున్నారు. అందుకే శిథిలమవలేదు. కాని వేసిన బట్టలు, కప్పిన గుడ్డలు వీటిని మాత్రం పురుగులు తినేసినాయి. కట్టెలా బిగుసుకుపోయిన ఒక కాలు గాలిలో కొద్దిగా తేలి ఉంది. కనుగుడ్లు ప్రాంతంలో 2 రంధ్రాలున్నాయి. కొద్దిగా సందు చేసుకుని పురుగు రెప్పల సందులోంచి లోపలికి ప్రవేశించి డొల్ల చేసి ఉంటుంది.
తెరచి ఉన్న నోరు ఏదో చెప్పటానికి ప్రయత్నిస్తున్నట్టు ఉంది. మై గాడ్, తనలో తనే గొణుక్కున్నాడు బ్రాహ్మణ ఆ దృశ్యాన్ని చూస్తూ. శ్రీధర్ శవం వైపు చూడటంలేదు, దాని రొమ్ములమీద పత్రాన్ని చూస్తున్నాడు. నల్లటి చర్మపు పత్రం మీద ఎర్రటి అక్షరాలు. వంగి దాన్ని పైకి తీశాడు. రక్తవర్ణంతో వ్రాసి ఉన్న అక్షరాలు అలుక్కుపోయి ఉన్నాయి. లిపి ఇంగ్లీషులో ఉంది, కానీ సరిగ్గా అర్థం కావటంలేదు. అసలిది ఇంగ్లీషా, లాటినా? లాటిన్ లాంటి ఇంగ్లీషా? భుజం మీదనుంచి తొంగి చూస్తున్న బ్రాహ్మిన్కి అందించి, నీకేమైనా అర్థం అవుతుందేమో చూడు అన్నాడు. బ్రాహ్మిన్ కొద్దిగా తటపటాయింపుతో దాన్ని అందుకొన్నాడు. చూపుడు వేలు, బొటనవేలు మధ్య దాన్ని పట్టుకుని గాలిలోకి ఎత్తి చదవటానికి ప్రయత్నించాడు. బ్రాహ్మినికి దెయ్యాలమీద, భూతాలమీద నమ్మకం ఎక్కువ. చేతులకి తాయెత్తులు, మెడలో మాలలు వేసుకుని ఉంటాడు. అతడి లైబ్రరీ నిండా విచ్క్రాఫ్ట్, బ్లాక్ మాస్, క్షుద్ర విద్యలకి సంబంధించిన పుస్తకాలే. అతడి పూర్తి పేరు అబ్బూరి కేదారేశ్వర బ్రాహ్మిణ్. తన పేరుని కూడా కట్ చేసి అబ్రకదబ్రా అని పెట్టుకున్నాడు. దెయ్యాల్ని పారద్రోలే వాడ్ని జర్మనీలో అబ్రకదబ్రా అని అంటారు. తోలుమీద రాసిన అక్షరాలు అతడికి సరిగ్గా అర్థం కాలేదు. కూలీలు ఆ పెట్టె దగ్గరే మూగి తమలో తాము మాట్లాడుకోసాగారు. శ్రీధర్ బ్రాహ్మిణ్ వైపు సాలోచనగా చూస్తున్నాడు. బ్రాహ్మిణ్ జేబులోంచి భూతద్దం తీసి జాగ్రత్తగా చూస్తూ చదవసాగాడు. పూర్తయ్యేసరికి అతడి మొహం అంతా చెమటలు పట్టినై. గ్రాండియర్ స్పాట్, బ్రాహ్మిణ్ అన్నాడు. ఏమిటిది? శ్రీధర్ అడిగాడు. గ్రాండియర్ స్పాట్, డబుల్ కొటేషన్ ప్రశ్న చిహ్నం డబుల్ కొటేషన్. డాక్టర్ ఫాస్టస్ గురించి నువ్వు చదవలేదా? డబుల్ కొటేషన్ పాయింట్. బ్రతికున్నప్పుడు సైతాన్ని ఆశ్రయిస్తే క్షుద్రమైన విద్యలన్నీ అలవడతాయి. దాంతో సర్వసౌఖ్యాలు అనుభవించవచ్చు. అయితే ఇందులో ఇంకో క్లాజు ప్రకారం ఆ వ్యక్తి తన మరణానంతరం తన ఆత్మని, శరీరాన్ని దెయ్యానికి అర్పించాలి. చాలా బాధాకరమైన చర్య అది. ఆ అగ్రిమెంట్నే గ్రాండియర్ స్పాట్ అంటారు. ఇది అదే. శులసిదళం. ఏం వ్రాసుంది అందులో? 13. బ్రాహ్మిణ్ చదవసాగాడు. నేను నమ్మిన సైతాన్ ప్రమాణంగా ఈ పత్రాన్ని వ్రాస్తున్నాను. నేను బ్రతికున్నంత కాలము నాకు సకల ఐశ్వర్యాలు ఇచ్చినందుకు కృతజ్ఞతగా నా ఈ శరీరాన్ని నేనీ క్షణం నుంచి సైతానుకి అర్పిస్తున్నాను. నేను బ్రతికున్నంతకాలము ప్రజలలో దేవుడి పట్ల నమ్మకం పోగొట్టటానికే ప్రయత్నిస్తాను. నా ఆత్మ, నా శరీరము దెయ్యానివే. ఎన్నివేల సంవత్సరాలైనా నా శరీరాన్ని భద్రపరిచే బాధ్యత దెయ్యం, డెవిల్ తీసుకుంటుంది. నా ఆత్మ డెవిల్ సేవలో గడుపుతుంది. ఇది నా రక్తంతో వ్రాసిచ్చిన అగ్రిమెంటు. అబ్రహాం 240 సి. దాని క్రింద అబ్రహాం జననం, మరణం తేదీలు వేసి ఉన్నాయి. 2000 సంవత్సరాల క్రితంనాటి శవం. ఉద్వేగంతో బ్రాహ్మిణ్ అన్నాడు. డబుల్ కొటేషన్ పాయింట్. ఇన్నాళ్లకి మన కంటబడింది. ప్రపంచ చరిత్రలోనే అపూర్వమైన సంఘటన. శవాన్ని దెయ్యం ఎంత భద్రంగా రక్షించిందో చూసేవా శ్రీధర్? అతడి కళ్ళు మెరుస్తున్నాయి. అంతలోనే అనూహ్యమైన భయం అతడి మొహంలో ప్రతిబింబించింది. డబుల్ కొటేషన్ పాయింట్. ఈ శవాన్ని మనం బయటికి తీసేం, మనకేమీ ప్రమాదం లేదు కదా? అడిగేడు. శ్రీధర్ మాట్లాడలేదు. గ్రాండియర్ స్పాట్ వైపు చూస్తున్నాడు. తమ శరీరాల్ని, ఆత్మల్ని క్షుద్ర దేవతలకి అర్పించుకుని జీవితాంతం సైతానుకి సేవ చేసిన వాళ్ల గురించి అతడు ఎక్కడో చదివేడు. కాని ఇది వాస్తవం అంటే నమ్మకం కుదరటం లేదు. 2200 సంవత్సరాల క్రితం నాటి శవం. తనకి అర్పితమైన శరీరాన్ని సైతాన్ రక్షిస్తుందా? ఇంతకాలం అలానే రక్షిస్తూ వచ్చిందా? శ్రీధర్ అడిగేడు. ఇప్పుడేం చేద్దాం? ప్రభుత్వానికి చెప్పాలి. రేపు వార్తాపత్రికలంతా ఇదే వార్త. కాని దానికన్నా ముందు అతడు ఆగి అన్నాడు. మనం శాంతి చేయించుకోవాలి. ఈ శవం వల్ల మనకేమరిష్టం రాకుండా. శ్రీధర్ అతడివైపు సూటిగా చూసేడు. బ్రాహ్మిణ్, నువ్వు ఇంజనీరువి అయినా ఈ అరిష్టాల పట్ల, శాంతుల పట్ల నమ్మకం ఉందా? నీ ఎదురుగానే కనబడుతోందిగా నిదర్శనం. శ్రీధర్ మాట్లాడలేదు. జీపు వైపు నడిచాడు. వెనుకే బ్రాహ్మిణ్ వస్తూ, నేను ఊళ్ళోకి వస్తాను అన్నాడు. అతడి కంఠంలో టెన్షన్ని గుర్తించాడు శ్రీధర్. స్టీరింగ్ దగ్గర శ్రీధర్, ప్రక్కనే అతడు కూర్చున్నారు. జీపు స్టార్టు చెయ్యబోతూ ఉంటే అతనన్నాడు. 240 సి. అంటే మైగాడ్, ఇన్ని సంవత్సరాలు. శ్రీధర్ మెదడులో ఏదో తళుక్కున మెరిసింది. ఇగ్నిషన్ ఆఫ్ చేసి, ఏది ఆ తోలు ముక్క అన్నాడు. బ్రాహ్మణ్ ఇచ్చేడు. అతడు దానివైపు ఓ క్షణం చూసి బిగ్గరగా నవ్వసాగాడు. నిమిషం తర్వాత నవ్వాపుకుని, మైడియర్ అబ్రకదబ్రా, మనల్నెవరో ఘోరంగా ఫూల్ని చేయటానికి ప్రయత్నించేరు బ్రదర్ అన్నాడు. బ్రాహ్మిణ్ అర్థం కానట్టు చూసేడు. ఈ అబ్రహాం అనేవాడు ఎప్పుడు చచ్చిపోయేడు? క్రీస్తు పుట్టకముందు చచ్చిపోయిన వాడికి బిఫోర్ క్రీస్తు అన్న విషయానికి ఎలా తెలిసింది? క్రీస్తు శకం అన్నది క్రీస్తుతో ప్రారంభమైంది కదా? శ్రీధర్ చెబుతున్నది అర్థం కాగానే అబ్రకదబ్ర మొహం తెల్లగా పాలిపోయింది. అంతేనంటావా? అనడిగేడు. ఏం ఇంకా అనుమానంగా ఉందా?
అన్నాడు శ్రీధర్. నా ఉద్దేశ్యంలో ఈ శవాన్ని పాతిపెట్టి 25 సంవత్సరాలు కూడా అయి ఉండదు. ఏవో కెమికల్స్ పూసి ఉంచారు. అయితే నీలాటి వాడి కళ్ళపడగానే ఇంక ప్రపంచమంతా అలజడే కదా. పెద్ద పెద్ద రిసెర్చీలు, దెయ్యాల మీద చర్చలు. అసలు నీలాంటి వాళ్లుండబట్టే ఈ దెయ్యాల గురించి ప్రచారం చేసేవాళ్లు బ్రతుకుతున్నారన్నది నిర్వివాదాంశము. వాడు కొంచెం ఫూలిష్గా ప్రవర్తించబట్టి సరిపోయిందిగాని లేకపోతే ఈరోజు నువ్వు కనుక్కున్న శవం తాలూకు కథ చిలవలు పలవలుగా ప్రపంచమంతా పాకిపోయేది కదా. ఇంత సులభంగా అతడు చెప్పేది నమ్మాలంటే అబ్రకదబ్రకి ఏదోలా ఉంది. ఎదురు వాదించటానికి ఏదో అనబోయేడు. ఇంకేం వాదించకు, నాకు టైమైంది. ఆ చెక్కపెట్టెని పక్కనే ఇంకో చోట పాతిపెట్టించు. నేను వెళుతున్నాను. ఏమన్నావ్ నువ్వు? బ్రాండియర్స్ పాక్టో. దాన్ని కిరసనాయిలేసి తగలెట్టు. అతడు నవ్వి జీపు స్టార్ట్ చేసేడు. అబ్రకదబ్ర అటే చూస్తూ నిలబడ్డాడు. జీపు దుమ్ము రేపుకుంటూ సాగిపోయింది. పెట్టెలో శవం మాత్రం అలానే ఉంది. నిశ్చలంగా శూన్యంలోకి చూస్తూ. తూర్పు ఎర్రబడింది. ప్రత్యూషపు లేత కిరణం ఒకటి ఎత్తైన చెట్ల మధ్య కొద్దిగా సందు చేసుకుని ఆ భవనపు పురాతనమైన గోడలమీద ప్రతిబింబిస్తుంది. అప్పుడే లేచిన పక్షులు హడావుడిగా అరుస్తూ తిండికోసం బయలుదేరటానికి ఆయత్తమవుతున్నాయి. ముందున్న తోటలో పక్షుల కలకలం లోపల గదిలోకి లీలగా వినిపిస్తుంది. శ్రీధర్ బద్ధకంగా వళ్ళు విరుచుకుంటూ టైం చూసేడు. 6:15. ఉత్తిష్టనరశార్దూలం. గాలిలో శారద కంఠం అలలుగా వినిపిస్తుంది. లేచి స్లిప్పర్స్ తొడుక్కుని నైట్గాన్ సర్దుకుంటూ పూజ గదిలోకి వచ్చేడు. గుమ్మం లోపలికి అడుగుపెట్టి అలాగే నిలబడిపోయేడు. వెనుకనుంచి ఆమె జడమందాకినిలా ఉంది. కిటికీలోంచి వస్తున్న పిల్ల తెమ్మెరకి ఆమె ముంగురులు లీలగా కదులుతున్నాయి. ఆమె కనులు మూసుకుని దేవుణ్ణి ప్రార్థిస్తుంది. ఆమె మొహంలో నిశ్శబ్దం, మూసిన కనురెప్పల్లో నైర్మల్యం. అతడు ఆ తాదాత్మ్యతకి విచలితుడై అలాగే నిలబడి ఉండిపోయేడు. దేవుడున్నాడా లేడా అన్నది వేరే విషయానికి. నైర్మల్యం ఉంది, పవిత్రత ఉంది, నమ్మకం ఈ రెంటినీ ఇస్తుంది. ఆమె పూజ ముగించి, వెనుకనుంచి పడుతున్న నీడని గమనించి, అయ్యో అంటూ వెనుదిరిగి, స్నానం చెయ్యకుండా పూజ గదిలోకి వచ్చేసేరా అంటూ అంతలోనే అతడి చెప్పుల్ని చూసి మరింత కంగారుపడి, ఆ చెప్పుల్తోనే లోపలికి అంటూ లేచింది. అతడు బయటకు అడుగులేస్తూ, మరి నువ్వురా బయటకి అన్నాడు. స్నానం చెయ్యండి, ప్రసాదం తీసుకుందురుగాని. ప్రసాదం ఇస్తే స్నానం చేస్తాను నవ్వేడు. ఆమె చిరుకోపంతో, వయసు పెరుగుతున్న కొద్దీ ఏమిటి చిన్నతనపు చేష్టలు అంది. వయసు పెరిగిందా? ఏం పెరిగింది? ఐ హావ్ నాట్ ఎట్ బికమ్ ఏ ఫాదర్ అన్నాడు. ఆమె మొహం క్షణంలో వెయ్యోవంతు వాడిపోయింది. దాన్ని బయటికి కనపడనీయకుండా నవ్వుతూ, అయితేనేం మన పెళ్ళై 8 సంవత్సరాలైంది అంది. వయసు శరీరాన్ని కాలాన్ని బట్టి పెరగదు, మనసుని బట్టి ఉంటుంది. ఆ కోణంలో ఐయాం వెరీ యంగ్. నువ్వే ఇలా పూజలు, వ్రతాలు చేసి ముసలిదానివైపోతున్నావు. ముసలిదాన్నైపోతే ఇంకో పెళ్లి చేసుకుని. ఆమె మాట మధ్యలోనే ఆపుచేసి కెవ్వున అరిచింది. శ్రీధర్ శారద చెవిని మరింతగా మెలిపెడుతూ, ఏదీ మళ్ళీ అను అన్నాడు. చెప్పులు పూజగది అందామె అతన్నుంచి విడిపించుకోవటానికి ప్రయత్నిస్తూ, బయటకెళ్ళండి. అతడామెని వదులుతూ, వెళ్ళాలిలే, కొంచెంసేపుంటే పూజగది పడకగది అయ్యేట్టు ఉంది తెల్లవారుజామునే అంటూ బయటకు వచ్చేడు. తెల్లవారుజామా? ఏడయింది అంది ఆమె అతడితో పాటే బయటకొస్తూ. తొందరగా స్నానం చేసి దేవుడి ముందు నిలబడి లెంపలేసుకోండి. ప్రొద్దున్నే పూజగదిని అపవిత్రం చేసేరు. అతడు అమాయకంగా దేవుని విగ్రహం వైపు తిరిగి, సకల చరాచర సృష్టి స్థితి లయకారుడా, నీ ముందు సృష్టి కార్యం గురించి మాట్లాడటం అపవిత్రం ఎలా అవుతుందయ్యా అన్నాడు. ఆమెకు నవ్వొచ్చింది. అది అతడికి కనబడితే మరింత ప్రమాదం జరుగుతుందని. చాల్చాలు, దేవుడితో అలా మాట్లాడితే కళ్ళుపోతాయి అంది లోపలికి వెళ్ళిపోతూ. శారదా అన్నాడు. ఆమె ఆగింది. దేవుడున్నాడంటావా? ఒక్కక్షణం భయంకరమైన నిశ్శబ్దం ఆ గదిలో తాండవించింది. ఆమెకెందుకో ఆ ప్రశ్న అపశృతిలా వినిపించింది. తన అలజడిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ, నవ్వి, ఆ అనుమానం ఎందుకొచ్చింది అంది. నాకెప్పుడూ కనపడలేదులే. అందుకని దేవుడు వెనకుండే మనని ఆడిస్తాడండి. అతన్ని భక్తితో పూజిస్తే మనకే లోటూ చెయ్యడు. నీకే లోటూ చేయలేదా? ఆమె అతడి దగ్గరగా వచ్చి, అతడివైపు ఆప్యాయంగా చూసింది. ఈ దేవుడ్ని నాకిచ్చి ఆ దేవుడు నాకు ఏ లోటూ చెయ్యలేదండి. శ్రీధర్ నవ్వేడు. ఇన్ని పూజలు చేస్తున్నావ్ కదా, మరి నీ కడుపున ఓ నలుసుని పడేయడేం? మనమీద ఇంకా దయరాలేదేమోనండి. అతడు చిలిపిగా నవ్వి, పిల్లలు పుట్టటానికి దేవుడి దయొక్కటే సరిపోతే ఇక మేమంతా ఎందుకు అన్నాడు. మేము అన్న పదాన్ని నొక్కి పలుకుతూ, ఆమె కోపంగా ఊన్ అంది. సరే అయితే, పందెం కాస్తున్నట్టు అన్నాడు. నువ్వు దేవుణ్ణి ఇంకా భక్తితో ప్రార్థించు. రేపే నేను వేసక్టమీ ఆపరేషన్ చేయించుకుంటాను. ఆ దేవుడు పాపనెలా పుట్టిస్తాడో చూద్దాం. ఆమె చిగురుటాకులా వణికిపోయి, అతడి నోటిని చేత్తో మూస్తూ,
అంతమాట అనకండి, తథాస్తు దేవతలుంటారట అంది ఆందోళనంగా. అతడు తేలిగ్గా నవ్వేడు. గడియారం 7 కొట్టింది. అన్నయ్యా, ఒక్కసారి తొందరగా రా, పరిగెత్తుకుంటూ వచ్చింది అనిత. చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి. ఎక్కడికి? అడిగేడు శ్రీధర్. చెప్తాగారా అంది వెనక్కి తిరుగుతూ. రాత్రి 9 వర్షం వచ్చే సూచనలు కనబడుతున్నాయి. గాలికి కిటికీ తలుపులు ఊగుతున్నాయి. ఆకాశం మేఘావృతమై ఉంది. దూరం నుంచి హోరుమని చప్పుడు చేస్తూ వస్తున్న గాలి వెన్నులోంచి చలి పుట్టిస్తుంది. ఎక్కడో సముద్రంలో వాయుగుండం ఏర్పడినట్టు, ఒక భయంకరమైన ప్రళయాన్ని సూచిస్తున్నట్టుగా ఉంది వాతావరణం. అతడు కిటికీ తలుపులు వేసి బయటికి వచ్చేడు. మెయిన్ హాలు లైట్లు వెలుగుతున్నాయి. మేడమీద నుంచి దిగబోతూ ఆగేడు. హాలులో మధ్యగా సోఫా సెట్టు, మధ్యలో బల్ల, పెద్ద సోఫాలో భార్య కూర్చొని ఉంది. ప్రక్కనే స్టూలు లాక్కుని అనిత కూర్చొని ఉంది. ఎదురుగా నారాయణరావు ఉన్నాడు. శ్రీధర్ వీళ్ళని చూడటంలేదు. అతడి దృష్టి మధ్యలో ఉన్న స్టూలు మీద పడింది. ఆ స్టూలు మీద చదరంగం అట్టలాంటిది ఉంది. అలికిడికి తలెత్తి చూసిన అనిత, రా రా, నీ కోసమే ఆగేం అంది. అతడు క్రిందికి దిగేడు. ఏమిటిది? మనింటికి దెయ్యం వస్తుందిట అంది శారద నవ్వుతూ. మీ చెల్లెలు స్కూల్లో ఏదో నేర్చుకు వచ్చి మనకి చూపిస్తుంది అంది. శ్రీధర్కి అనితకి మధ్య 14 ఏళ్ల తేడా. దెయ్యం ఏమిటి అని వచ్చి కూర్చుంటూ బల్లమీద ఉన్న అట్టని చూశాడు. అబుజా బోర్డ్. తనలో తననుకున్నాడు. అనిత ఎప్పుడూ అంతే, ఏదో ఒక కొత్త విషయానికి తీసుకొచ్చి ఇంట్లో అందర్నీ ఎంజాయ్ చేయిస్తూ ఉంటుంది. అతడు ఈ బోర్డ్ సంగతి తనకి తెలియనట్టు నటిస్తూ మొహం మామూలుగా పెట్టి కుర్చీ లాక్కొని కూర్చుని, ఏమిటది చెప్పు అని అడిగాడు. గాలిలో దెయ్యాలుంటాయి తెలుసా అని అడిగింది. ఆమె అమాయకమైన మొహంకేసి, పెద్ద కళ్లకేసి చూస్తూ, గాల్లో అన్నమాట ఏమిటి? మనుషుల్లోనూ ఉంటాయి అన్నాడు. అనిత కోపంగా, అదిగో మాట మారుస్తున్నావ్ అంది. మార్చన్లే చెప్పు. దీనిమీద వేలుపెట్టు అంది చిన్న ప్లాస్టిక్ ప్లేటు ఇస్తూ. అది క్యారం బోర్డ్ స్ట్రక్కర్లా ఉంది. కళ్ళు మూసుకోండి అందరూ. నేనో ప్రశ్న అడుగుతాను, ఎవరూ తోయకూడదు. ఊరికే వేళ్లు పెట్టి ఊరుకోవాలంతే. ఆ బిళ్ళ దానంతట అదే ఆన్సర్ చెబుతుంది. శ్రీధర్ నవ్వి, ఎలా చెబుతుంది అని అడిగాడు. చెప్పేగా, గాలిలో ఆత్మలుంటాయని. అవి బిళ్ళని తోస్తాయి. శారద ఉత్సాహంగా ముందుకు వంగి బోర్డుని చూస్తుంది. నారాయణరావు మొహంలో ఏ భావమూ లేకుండా కూర్చుని ఉన్నాడు. ఇంత చిన్న వయస్సులో ఇంత గాంభీర్యత ఎలా సంపాదించాడు? నోటివెంట బయటకి రాలేని మాట గుండెలలో నిశ్శబ్దంగా నిక్షిప్తమైపోయిందా? శ్రీధర్ చెల్లెలి వైపు చూశాడు. ఏం ప్రశ్న అడుగుతావ్? ముందు వేలు పెట్టు. అతడు నవ్వుతూ చూపుడు వేలుని బిళ్లమీద ఆంచేడు. ఊనంతా అంది అనిత పట్టలేని హుషారుతో. మిగతా ఇద్దరూ వేళ్లు పెట్టారు. చితిలో కాలుతున్న శవం మధ్యలో పైకి లేవకుండా కర్రలతో నొక్కిపెట్టినట్టు స్ట్రైకర్ మీద వేళ్లు. అందరూ కళ్ళు మూసుకోండి అంది అనిత. ఆమె కంఠం ఎగ్జైట్మెంట్తో వణుకుతోంది. నలుగురూ కళ్ళు మూసుకున్నారు. అందరూ ఎవరో ఒకరిని చనిపోయిన వాళ్లని తలుచుకోండి. అతడికి తల్లి జ్ఞాపకం వచ్చింది. తండ్రి జ్ఞాపకం వచ్చాడు. తండ్రి అవునంటే తను కాదనే తల్లి. ఇప్పుడు ఈ బిళ్ళని తోయటానికి కూడా ఆ ఇద్దరి ఆత్మలు బ్రతికి ఉన్నప్పటిలాగానే దెబ్బలాడుకుంటాయా? అతనికి నవ్వొచ్చింది. మాటిమాటికి ఎందుకు నవ్వొస్తుంది? అదంత మంచిది కాదు. అలా తలుచుకుంటూనే ఉండండి. నేను ప్రశ్న అడుగుతున్నాను, కళ్ళు తెరవకండి. అనిత కళ్ళు మూసుకునే ఏదో ప్రార్థిస్తుంది. ఆత్మని ప్రార్థిస్తుందా? ఆత్మంటే చనిపోయినవాడి మనసు. మనిషి చచ్చిపోతే ఆత్మ దేవుణ్ణి చేరుకుంటుంది. లేకపోతే దెయ్యం అవుతుంది. రెండే మార్గాలు. మరి ఆత్మ ఇప్పుడు వస్తుందంటే అది దేవుణ్ణి చేరుకోలేదన్నమాటేగా? అంటే దెయ్యం అయిందన్నమాట. దెయ్యాన్ని ప్రార్థించటం. దూరంగా ఉరుముతోంది. గాలి రివ్వున వీస్తుంది. ఎక్కడో పిడుగుపడిన చప్పుడు. ఇల్లంతా నిర్మానుష్యంగా ఉంది. రామయ్య అలికిడి వినిపించటం లేదు. గాజు అద్దాలలోంచి బయట జల్లు శవం మీద విసిరిన పువ్వుల్లా పడుతుంది. అనిత ప్రశ్న అడిగింది, నేను పాసవుతానా? అందరూ బిళ్లమీద వేలు పెట్టి ఉంచారు. ఒక్క క్షణం, 2 క్షణాలు, నిమిషం గడిచాయి. అనిత వేలుతో బిళ్ళని తొయ్యటానికి ప్రయత్నించింది. శ్రీధర్